రైతుకి ట్రేడర్కి మధ్యలో వివాదం రావచ్చు, లేదా ఇద్దరు వ్యాపారుల మధ్యలో వివాదాలు రావచ్చు, లేదా కాంట్రాక్ట్ వ్యవసాయం చేసినప్పుడు కాంట్రాక్ట్ కుదుర్చుకున్న వ్యక్తికి రైతుకి మధ్యలో వివాదాలు రావచ్చు. ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఈ వివాదాలన్నీ కూడా మళ్ళీ సివిల్ కోర్టుకు వెళ్ళి ఏళ్ల తరబడి అక్కడ అపరిష్కృతంగా ఉండే కంటే, ఎందుకంటే సివిల్ కోర్టుల్లో ఇప్పటికే వేల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఒక కేసు పరిష్కారం కావడానికి 3 ఏళ్ల నుంచి 25 ఏళ్ళు పడుతుంది. అంటే కింద స్థాయి నుంచి పై కోర్టు దాకా రావాలి అంటే 25 ఏళ్ళు పడుతుందని ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. కాబట్టి ఇవి సివిల్ కోర్టుకు వెళ్లకుండా ప్రత్యేకమైన ఏర్పాటు ఈ చట్టంలోనే చేశారు. ఏం ఏర్పాటు చేశారంటే, మొదటగా ఏ వివాదాలు వచ్చినా పరిష్కరించే అధికారాన్ని వ్యవసాయ మార్కెట్ల కమిటీకే కట్టబెట్టారు. అది కాంట్రాక్టు సంబంధించిన వివాదం కావచ్చు, లేదా ఇతరత్ర కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వివాదం కావచ్చు, లైసెన్సుల వివాదం కావచ్చు, ఏదైనా సరే మార్కెట్ కమిటీనే వివాద పరిష్కారం చేస్తుంది. మరి మార్కెట్ కమిటీ ఉన్న సభ్యులు 15 మంది ఉంటారు. అంతమంది కూర్చొని వివాద పరిష్కారం చేయడానికి సాధ్యం కాదు. కాబట్టి మార్కెట్ కమిటీనే ఒక సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తుంది. వివిధ అంశాలపై సబ్ కమిటీలు ఉంటాయి. వివాద పరిష్కారానికి కూడా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ వివాద పరిష్కారాలకి ఏదైతే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సబ్ కమిటీనే ఈ వివాదాల పరిష్కారానికి చేస్తుంది. వాళ్ళే ఒక తీర్పులు ఇస్తారు. ఈ తీర్పులకు కూడా సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పులకు ఉన్న విలువ ఉంటుంది.